బాబాకి ప్రార్థన చేస్తారు. స్వామి ఇచ్చిన విభూది నుంచి కూడా రాసులు రాసులుగా కురుస్తూ ఉంటాయి. దాన్ని చూసి మరింత సంతోషపడుతుంది ఆమె. ఇక వాళ్ళ కష్టాలు తీరిపోయాయని సంబరపడిపోతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అక్కడ మహేష్ చాలా బాధపడుతూ, నన్ను క్షమించు బాబా, తప్పైపోయింది, నన్ను క్షమించు అంటూ కంటతడి పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు తనకి బాబా ప్రత్యక్షమై, మహేష్ చూడు, ఎప్పుడైనా ఆకలి అన్న వాళ్ళకి ఒక పిడికడ అన్నం పెడితే అందులో నేను కనబడతానయ్యా. వాళ్ళ ఆకలి తీరితే నా ఆకలి కూడా తీరినట్టే. వాళ్ళకి బట్టలిస్తే నాకు వస్త్రాలిచ్చినట్టే. మనిషికి మనిషే సాయం చేయడమే గొప్ప దైవత్వం, అందులోనే పరమార్థముంది అని అంటాడు. ఆ మాటకి అతను పెద్దగా ఏడుస్తూ, బాబా నన్ను క్షమించు బాబా, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఇక నుంచి నేను ఎప్పుడూ ఎవరిని ఒక్క మాట కూడా అనను. నాకు తోచినట్టు సహాయం చేస్తాను బాబా.